కాలజ్ఞానం జూన్ 5, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. కొద్దిగా పని ఒత్తిడి ఉన్న అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది. తదుపరి వృషభరాశి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ధనయోగం పట్టే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. తదుపరి మిథున రాశి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. మొండి ధైర్యంతో కొన్ని వ్యవహారాలు చక్కబెడతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తువు వాహన లాభాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. సంతానానికి సంబంధించి విద్య ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో 1-2 చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి వ్యాపారాలు బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు 1-2 శుభవార్తలు అందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుండి బయటపడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. బంధుమిత్రులతో 1-2 సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తదుపరి వృశ్చికం రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దైవ కార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల ప్రతిభా పాఠవాలకు అధికారుల నుండి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసాలు కోర్చి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు దూసుకుపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. తదుపరి మకర రాశి. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. పెండింగ్ పనులన్నింటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇంతవరకు వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా అధికారుల నుండి ఒత్తిడి బాగా పెరుగుతుంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.
ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.